భద్రాచలంలో గంజాయి అక్రమ రవాణాదారులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై అక్రమంగా గంజాయి తరలిస్తున్నారు. వారిని ఆపేందుకు యత్నించిన పోలీసును ఢీకొట్టి నిందితులు పరారైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేపింది. తెలంగాణలో గంజాయి వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో గంజాయి రవాణా కూడా మితిమీరుతోంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు ప్రాంతమైన భద్రాచలంలో గంజాయి అక్రమ రవాణాదారులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే ముగ్గురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై అక్రమంగా గంజాయి తరలిస్తుండగా వాహనాన్ని ఆపేందుకు యత్నించిన పోలీసును ఢీకొట్టి నిందితులు పరారైన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేపింది. కాగా పోలీసును ఢీకొట్టి బైక్పై నిందితులు పరారవుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలు రికార్డయ్యాయి. గత కొన్ని రోజులుగా తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు నుంచి భద్రాచలం మీదుగా గంజాయి సరఫరాదారులు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అలా తరలించిన గంజాయిని హైదరాబాద్, మహారాష్ట్ర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. దీంతో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ భద్రాచలంలో 24 గంటల పాటు బ్రిడ్జి సెంటర్ చెక్పోస్టు వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే శనివారం ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై అక్రమంగా గంజాయిని తరలిస్తుండగా బ్రిడ్జి సెంటర్ చెక్పోస్టు వద్ద ఓ కానిస్టేబుల్ ఆ బైకును ఆపేందుకు ప్రయత్నించారు. కానీ వారు బైకును ఆపకుండా అక్కడున్న బారికేడ్ను ద్విచక్ర వాహనంతో ఢీకొట్టి మరి దుండగులు పరారయ్యారు. ఈ ఘటనలో పోలీసు రహదారిపై పడిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డవగా అవి కాస్త నెట్టింట వైరల్గా మారాయి. రాష్ట్రంలో గంజాయి మాటే వినపడకూడదని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీంతో గంజాయి అక్రమ రవాణా నిర్మూలనకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఏదో ఓ చోట ఇలాంటి ఘటనలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్రంలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.